పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈరోజు ఏ కుటుంబం అయితే ఈ ఓడ ఎక్కదో ఆ కుటుంబం తర్వాత మనకు కనపడకపోవచ్చు. దయచేసి దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఒక నోవాహులాగా ఉంచాడు. ఎందుకో తెలుసా? నీ ఇంటిల్లి పాదిని ఆ నోవాహులాగా ఒక చక్కని ఓడను నిర్మించి, అనగా దేవుని మందిరానికి నడిపించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు గమనించాలి. నిన్ను దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ వారి సంగతి ఏంటి, నీ రక్త సంబంధికుల సంగతి ఏంటి, నీ బంధువుల సంగతి ఏంటి, నీ నైబర్స్, నీ ఇరుగు పొరుగు వారి సంగతి ఏంటి, నిన్ను కట్టుకున్న నీ భర్త సంగతి ఏంటి, లేదా నీ భార్య సంగతి ఏంటి, నీ బిడ్డల సంగతి ఏంటని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఆన్సర్ కావాలి మనకి. కొన్ని సంవత్సరాలుగా, నెలలుగా నువ్వు మందిరానికి వస్తున్నావు, మంచిది. మరి నీ ఇంటింటి పాదిని కూడా ఆ రక్షణ అనే ఓడలోకి నువ్వు నడిపించాలి. కారణం ఏంటంటే ఇక్కడ నోవాహు దేవునికి భయపడ్డాడు కనుక ఈ పని చేయగలిగాడు.